వివాహం అనేది నేటి దినాల్లో అది చాలా చుణకలుగా మారిపోయింది. టీవీలు కావచ్చు, యూట్యూబ్లు కావచ్చు, సమాజం కావచ్చు, సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా వివాహం పైన ఎంతో ప్రభావితాన్ని చూపించి వివాహములో ఉన్న అర్థాన్ని పూర్తిగా మార్చివేసి దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని చేసే విధంగా ఈ వివాహాలు ఈ నేటి సమాజంలో మారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. దైవ సేవకులు చదివించిన లేఖన ప్రకారంగా ఆదికాండం 2వ అధ్యాయం కావచ్చు, యోహాను సువార్త 2వ అధ్యాయం కావచ్చు, అటువలే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం కావచ్చు, అటువలే వివాహములో ఇంకా అనేకమైన బైబిల్ వాక్యాలు చెప్పబడ్డ వివాహం కోసం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి, అటువలే భార్యలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అసలు ఈ వివాహాన్ని ఎవరు ప్రారంభించారు? ఈ లోకంలో చాలా మంది వివాహానికి అనేకమైన నిర్వచనాలు ఇస్తూ ఉంటారు. కొందరు ఏమంటారంటే వివాహము ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే పురుషుడు జీవించడానికి ఒక పని మనిషి కావాలి కాబట్టి పని మనిషిని ఒక భార్యగా ఇచ్చాడు కాబట్టే వివాహం అనేది అవసరం అనేది కొన్ని సంస్కృతులు చెప్తున్నాయి. ఈ లోకంలో అనేకమైన సంస్కృతులు వివాహాన్ని గురించి రకరకాల నిర్వచనాలు ఇస్తున్నాయి. కానీ వివాహము గురించి బైబిల్ ఏం చెప్తుంది? వాట్ డస్ ద బైబిల్ టాక్స్ అబౌట్ మ్యారేజ్? బైబిల్ ఏమంటుందంటే వివాహము అన్ని విషయములో ఘనమైనది. ఇట్స్ హానరబుల్ ఇన్ ఆల్ థింగ్స్. ఈ ప్రపంచంలో వివాహముకున్నంత యోగ్యత, వివాహముకున్నంత శక్తి, వివాహముకున్నంత ఔన్నత, దేవుడు వివాహం పట్ల ఆయన కనుపర్చిన ఆ ప్రేమ ఈ లోకములో దేనికి అంత సామర్థ్యం కానీ దేనికి అంత విలువ కానీ లేదనే విషయాన్ని ప్రభు పేరట ఈ సమయంలో మీకు చెప్పాలనుకుంటున్నాను. అనిల్ ఈరోజు ఈ వివాహము కోసము ఎన్నో దినాలు బట్టి ఎన్నో నెలలు బట్టి ఎదురు చూస్తున్న అనిల్ దువాడ్లో కౌన్సిల్ రిఫార్మ్ చర్చెస్ ఆఫ్ ఇండియా ద్వారా సుమారు 1 సంవత్సరం ట్రైనింగ్ అయ్యి మా దగ్గర తరిఫీద్ అయినప్పుడు అనిల్తో ప్రతిరోజు మేము మాట్లాడుతున్నప్పుడు అనిల్తో మాట చెప్పేవాడిని. అనిల్, వివాహం అనేది చాలా ప్రత్యేకమైనది. అనిల్ మాత్రమే కాదు, నెహెమ్యా, అటువలే అభిషేక్, వీరితో పాటు శ్రీకాకుళంలో ఉన్న మిగతా యవనస్తులందరితో కూడా నేను మాట్లాడేవాడిని. అనిల్ చాలా భక్తిపరుడు, చాలా ప్రార్థనపరుడు, అన్ని విషయాల్లో కూడా విధేయత వహించేవాడు. సడన్ గా ఒకరోజు ఫోన్ లేదు, మాట లేదు, మనిషి ఎక్కడికి వెళ్ళిపోతే తెలియదు, అర్థం కాలేదు. తర్వాత 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఒక న్యూస్ వచ్చింది. న్యూస్ ఏంటంటే అనిల్ ఒక అమ్మాయిని ప్రేమించాడంట అయ్యారు. అన్నాడు, ఓకే మంచిదే, పర్లేదు, పెళ్ళి అయింది అన్నాను. ఈరోజు పెళ్ళి అవుతుంది. ఈరోజు మనమందరూ కూడా ఈరోజు సమకూర్చబడి నిజంగా ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఒకవేళ వారు వివాహం చేసుకోకుండా వారు సహజీవనం చేసినట్లయితే అది విలువైనది కాదండి, అది విలువైనది కాదు. ఎందుకంటే నేటి సమాజంలో కొన్ని లక్షల మంది, కోట్ల మంది యవనస్తులు ఏం చేస్తున్నారంటే వివాహం చేసుకోకుండా సహజీవనంతో జీవించాలని చాలా మంది జీవిస్తున్నారు. సహజీవనం అంటే సహజీవనంతో జీవించవచ్చు, పర్లేదు అనుకుంటున్నారు. కానీ వాక్య ప్రకారంగా దేవుని బిడ్డలు వివాహం ద్వారా మాత్రమే దేవుడు వారి జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకొని వస్తాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు వివాహము ద్వారా ప్రపంచాన్ని ప్రారంభించాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో 18వ వచనం చూస్తే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు తెలుసుకొని నరుడికి సాటి అనే సహకారిగా దేవుడు అవ్వను దేవుడు ఇచ్చాడు. దేవుడు అవ్వను చాలా అద్భుతంగా నిర్మించాడండి. సౌమ్యంగా నిర్మించాడు, సహకారిగా నియమించాడు, ఆదరించే ఒక ఉన్నతమైన భార్యగా దేవుడు అవ్వని ఏర్పాటు చేశాడండి. ఈరోజు మరి కెజియా అనిల్, పోతురాజు అలియాస్ అనిల్, ఈశ్వరమ్మ అలియాస్ కెజియా, వీరిరువురు కూడా
సంఘం ఎదుటను, సేవకుల ఎదుటను, మరి ముఖ్యంగా దేవుని ఎదుటను వారిరువురు కూడా భార్య భర్తలుగా వారి యొక్క మిగిలిన జీవితాన్ని నమ్మకమైన వారుగా, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగిన వారుగా జీవించడానికి వారు తీర్మానము తీసుకోబోతున్నారండి. ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఓట్స్. ఇవి సామాన్యమైనవి కావండి, ఇవి సామాన్యమైనవి కావు. దే ఆర్ పవర్ఫుల్, ఇవి చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఇక్కడ దేవుడు భర్తను పోషించే స్థితిలో పెట్టాడు, భార్యను భర్తకు సహకారిగా పెట్టాడు. ఆదికాండం 2:18 చూడండి. ఆదికాండం 2:18 దేవుడు ఏం చేశాడంటే భూమి మీద ఉన్న ప్రతి జంతువును, ప్రతి పురుగును, సమస్త పక్షులను దేవుడు ఏం చేశాడంటే ఆదాము దగ్గర తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఆదాముకు దేవుడు ఇచ్చిన పని వాటికి పేర్లు పెట్టాలి. ఆదాం నీడ్స్ టు గివ్ నేమ్స్ టు ఆల్ ద యానిమల్స్, టు ఆల్ ద బర్డ్స్. అక్కడున్న పక్షికి, అక్కడున్న జంతువులకు ఆదాము పేరు పెట్టాలి. ఇప్పుడు ఆదాము వాటికి పేర్లు పెడుతున్నప్పుడు ఏనుగుని చూచి ఏనుగని పేరు పెట్టాడు, పులిని చూచి పులని పేరు పెట్టాడు, పావుని చూచి పావుని పేరు పెట్టాడు. అన్నిటికీ కూడా బైబిల్ ఏంటంటే వాటికి సాటి అయిన పేర్లు వాటికి పెట్టగలిగాడు. హీ గేవ్ ద సూటబుల్ నేమ్స్ టు ఆల్ ద యానిమల్స్. జంతువులన్నిటికీ కూడా సాటి అయిన పేరు పెట్టాడు. కానీ ఆ జంతువులో తనకి సాటి అయిన సహకారి పొందలేకపోయాడు. దేవుడు ఇక్కడ ఆదాముకి ఏం నేర్పిస్తున్నంటే, ఆదామా నీ భార్య ఒక జంతువు కాదు, యువర్ వైఫ్ ఈజ్ ఏ సూటబుల్ హెల్పర్. ఈ వివాహాన్ని ఎవరు ప్రారంభించారు? మనుషులు కాదండి. ఈ వివాహాన్ని ప్రారంభించింది దేవుడే. కాబట్టి మనం మన జీవితాల్లో వివాహాన్ని గురించి తెలుసుకోవాలంటే మనం ఎక్కడ రావాలి? మన తల్లిదండ్రులు కాదు, మన అన్నదమ్ముల దగ్గర కాదు, మన స్నేహితుల దగ్గర కాదు, లేకపోతే సమాజంలో టీవీలు కాదు, లేకపోతే యూట్యూబ్లు కాదు, లేకపోతే సీరియల్స్ కాదండి. మన వివాహాన్ని మనం ఎక్కడ చూడాలి? బైబిల్లోనే చూడాలి. బైబిల్లో నుంచే మన జీవితాలు మనం ఏం చేయాలి? కట్టుకోవాలి. ఈరోజు ఇక్కడ అనిలు కేజీకి నేను చెప్పే మాట, వారి జీవితాలను బైబిల్ పైన కట్టుకోవాలి, బైబిల్ అనుసారం కట్టుకోవాలి. బైబిల్ ఏమంటుందంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. దేవుడు ఆశీర్వదించాలంటే మనుషులు కాదు, అన్నదమ్ములు కాదు, స్నేహితులు కాదు, బంధుమిత్రులు కాదు, ఆశీర్వదించేవాడు దేవుడు. ఎప్పుడైతే దేవుడు ఏ కుటుంబంలో అయితే ఉంటాడో ఆ కుటుంబంలో దేవుడు సమృద్ధినిస్తాడు. యేసు ప్రభువుని కానాను విందులోకి ఆహ్వానించారండి. యేసు ప్రభువారు ఆ కానాను విందులో వెళ్ళిన తర్వాత ఆ కానాను విందులో ఉన్న కొరత, ఆ కానాను విందులో ఉన్న లోటంతా కూడా యేసు ప్రభువు భర్తీ చేశాడు. అక్కడ అవమానాన్ని తీసివేశాడు, అక్కడ నిందను తీసివేశాడు, అక్కడ లోటును తీసివేశాడు. యేసు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ లోటు ఉండదు. యేసు ప్రభువారు ఎవరింట్లో ఉంటే వారికి సమృద్ధి ఉంటుంది. ఈరోజు వివాహం కోసం సిద్ధపరచబడుతున్నా అనిలు, కేజియా, వారితో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు నామపేట నేను చెప్పే మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు మీ జీవితాల్లో ఉంటే మీ కొరతను ఆయన పూరుస్తాడు. ఆయన మీ జీవితాలు ఉంటే మీకు సంతోషం కలుగుతుంది. ఆయన మీ జీవితంలో ఉంటే ప్రతి విధమైన పరిస్థితుల్లో నుంచి మిమ్మల్ని తప్పించేవాడుగా యేసు ప్రభు వారు ఉంటాడండి. కాబట్టి ప్రియమైన సంగమ ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి వివాహం అనేది చాలా ప్రత్యేకమైనదండి. వేల సంవత్సరాలుగా స్త్రీ పురుషుల యొక్క వివాహం అనేది నేటి దినాల్లో అది అద్భుతమైన జీవితానికి బదులు ఆ పునాది కూలిపోయేదిగా ఉంటుందండి. పునాదులు కూలిపోతున్నాయి, వివాహ పునాదులు కూలిపోతున్నాయి, విచ్ఛిన్నమైపోతుంది. దేవుడు ఆ వివాహాలు చూచి బాధపడేవాడుగా ఉంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సంగమా, దేవుడు ఆదామునకు జంతువులకు పేరు పెట్టని వాళ్ళు తీసుకొని వచ్చాడు. జంతువులకు ఆదాము పేర్లు పెట్టాడు, కానీ ఆ జంతువులో తనకి సాటి అయిన సహకారి ఆదాము చూడలేకపోయాడు. ఇక్కడ దేవుడు కెజియాను అనిలకు సాటి అయిన సహకారిగా ఇచ్చాడంటే కెజియా ఏం చేయాలి? సహకారిగా ఉండాలి, భర్త అడుగుజాడలో నడవాలి. She needs to walk. She needs to walk in the footstep of her husband. ఇది దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక. భర్త ఎక్కడికి వెళ్తే భార్య ఏం చేయాలి? వెనకాల వెళ్ళాలి. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు శారా ఉంది వెనకాల. దేవుడు అబ్రహాంతో మాట్లాడు, అబ్రహామా నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే శారా మరొక మాట చెప్పలేదండి. శారా ఏం చేసిందంట? అబ్రహాం వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కరువులు గుండా వెళ్ళింది, బాధల గుండా వెళ్ళింది, ఇబ్బందుల గుండా వెళ్ళింది. కానీ నా భర్త నన్ను
నడిపిస్తున్నాడు. నా భర్త ఎక్కడికి వెళ్ళినా నా భర్త వెనకాల నేను వెళ్ళిపోతాను. బైబిల్ ఏముంటుందంటే, పురుషునికి క్రీస్తు శిరస్సు. పురుషునికి శిరస్సు ఎవరు చెప్పండి? క్రీస్తు. కానీ భార్యకు శిరస్సు ఎవరంట? భర్తే. అంటే భర్తకు లోబడితే యేసుప్రభు లోబడినట్లే. భర్తకు లోబడితే యేసుప్రభు లోబడినట్లే. మీరు యేసుప్రభు లోబడకుండా, అంటే మీ భర్తకు లోబడకుండా యేసుప్రభు ప్రార్థన చేసిన ప్రార్థనకి ఏముండదు, విలువ ఉండదు. దేర్ ఇస్ నో యూస్. అటువలే స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ప్రభువునకు వలె అనగా ఎలాగైతే యేసు ప్రభు వారికి మీరు లోబడాలనుకుంటారో అటువలే అదే విధంగా మీరు భర్తలకు ఏం చేయాలి? లోబడాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేయడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆశీర్వాదాలు వారు పొందటానికి. వివాహములో దేవుడు చేసే ఘనమైన కార్యం ఏంటో తెలుసు. ఒకటి, వివాహము చేసుకునేటప్పుడు మొట్టమొదటిగా ఎవరైనా సరే దేవుడి చిత్తాన్ని వెతకాలి. యు నీడ్ టు ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది నాలో చాలా మంది వివాహం చేసుకుంటారండి, కానీ ఆ వివాహంలో దేవుడి చిత్తం అనేది ఉండదు. అబ్రాహాము కుమారుడు ఇస్సాకు ఒక కుమార్తె కావాలి, వివాహం కోసం ఒక భార్య కావాలి. బట్ ఇట్ వాజ్ ఎ లాంగ్ ప్రాసెస్. మనుషులు సంప్రదించలేదండి. అబ్రాహాం మనుషులు సంప్రదించలేదు, దేవుని సంప్రదించాడు. ఈ దినాల్లో మనం సంప్రదించాడు. ఎవరిని సంప్రదిస్తామంటే బంధువులు సంప్రదిస్తాం, స్నేహితులు సంప్రదిస్తాం, డబ్బు ఉందా అని చూస్తాం, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందా అని చూస్తాం, పెద్ద మేళ్ళు ఉన్నాయని చూస్తాం. కానీ దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలి? చూడాలి. అబ్రాహాం అంటున్న మాట, ఏలియాజరు పిలిచి అంటున్నాడు, ఏలియాజరు ఇగో నా కుమారుడు ఉన్నాడు. నా కుమారుడికి ఇప్పటికే 40 సంవత్సరాలు వచ్చేసాయి. ఎన్ని సంవత్సరాలు వచ్చేసాయి? ఇస్సాకు 40 సంవత్సరాలు అంట. దేవుని చిత్తాన్ని ఇక్కడ అబ్రహాము వెతకడానికి దేవుని ప్రార్థన చేసి ఏలియాజరు పిలిచి, ఏలియాజరు అంటున్నాడు, ఏలియాజరు ఇదిగో నా కుమారుడు ఉన్నాడు, కానీ ఆస్తుంది, కానీ ఏమవుతుందో నాకు తెలియట్లేదు, కానీ నా కుమారుడు కోసం భార్య కావాలయ్యా. నువ్వేం చేస్తావంటే, ఇదో పలానా ప్రాంతానికి వెళ్ళు, పలానా ప్రాంతంలో ఒకవేళ భక్తిపరురాలని ఏదైనా ఒక స్త్రీని కనిపిస్తే ఆ స్త్రీని నా కుమారుడికి భార్యగా తీసుకొని రా అన్నాడండి. అబ్రహాము జీవించిన స్థలం అంతా కూడా కానాను చేత నింపబడింది. కానాను స్త్రీలు చాలా అందగత్తులండి, చాలా అందగత్తులు వారు. కానీ అబ్రహాం ఏమంటున్నాడు? ఇక్కడున్న వారు కాకుండా నీ ఎవరిని తీసుకొని రావాలంటున్నాడు? దేవుని ఎరిగిన బిడ్డను తీసుకొని రావాలి. అబ్రహాము వివాహం విషయంలో దేవుని చిత్తాన్ని వెతికాడు. రెండోది, ప్రార్థనపూర్వకంగా వెతకాలి. ఒకవేళ ఇంకా వివాహం కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ మీకు కొన్ని ప్రిన్సిపల్స్ ఇస్తున్నాను. ఒకటి, ప్రార్థనపూర్వకంగా వెతకాలి. రెండోది, దేవుని చిత్తాన్ని వెతకాలి, ప్రార్థన చేయాలి. మేడి పండు చూడు మేలుమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు. మనం చూసేటప్పుడు ఎవరైనా అందంగా కనిపించవచ్చు, అబ్బా బాగా తీగా మాట్లాడొచ్చు, పెదాల్లోంచి తేనె వచ్చేలా మాట్లాడొచ్చు. ఆ పెదాల్లో తేనె వచ్చే వ్యక్తులు పెళ్ళైన తర్వాత గొంపంలా మాటలతో మేము చంపేయవచ్చు. కాబట్టి ఏం చేయాలి? యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దేవుణ్ణి అడగాలి. యూ నీడ్ టు ఆస్క్ గాడ్, యూ నీడ్ టు ప్రే. మీరు దేవుడి చిత్తాన్ని వెతకాలి. మూడోది, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాలి. దేవుడు మిమ్మల్ని మీకు చూపిస్తాడు. ఇక పేదరాలు చేసుకోవాలి. దేవుడు ఓషేదో చెప్తాడు. ఓషేదో దేవుడు ఎవరు పెళ్లి చేసుకోమంటాడు? వేశ్యం చేసుకోమంటాడు. చేసుకున్నాడండి. తర్వాత తెలిసింది దేవుడు ఎందుకు చేసుకోమన్నాడు. ఆ స్త్రీని బట్టి సమాజాన్ని, సంఘాన్ని, మొత్తం ప్రపంచాన్ని మార్చేశాడు దేవుడు. చూడండి, ఎప్పుడు కూడా మన కంటికి కనిపించేది, మన చెవులకి వినేది ఇవన్నీ అబద్ధాలే. ఇవన్నీ చెప్పండి, అబద్ధాలు. వివాహం విషయంలో యవనస్తులుగా ఉన్నవారు ముందుగా తెలుసుకోవాల్సింది, సహజంగా యవనస్తులు ఆకర్షించబడ్డము సహజమే, అది లక్షణం. కానీ వీటి నుంచి దేవుని యొక్క చిత్త ప్రకారం సంకల్పంలో ప్రార్థనపూర్వకంగా దేవుడు చెప్పిన వాటికి ఏం చేయాలి? లోబడాలి. అటువలే దేవుడు చెప్పిన వాటికి జాగ్రత్త వహించాలండి. ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుని సంగమా, కాబట్టి దేవుడు వివాహాన్ని పరిశుద్ధపరిచాడు. God has purified the marriage. వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనది. ఈ ఘనమైన విషయాన్ని
దేవుడు ఆమోదిస్తాడు. దేవుడు ఈ ఘనమైన విషయంలో దేవుడు సంతోషిస్తాడండి. కాబట్టి ఎవరైనా సరే వివాహంలో దేవుడి చిత్తాన్ని చేయాలనుకుంటే మొదటిగా మీరు చేయవలసిన పరిస్థితి తెలుసా? మొదటిగా మీరు తెలుసుకోవాల్సిన దేవుడి చిత్తాన్ని కనుగోవాలి. దేవుడి చిత్తాన్ని కనుగోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో మంచి భర్తలు ఉన్నారు, చెడ్డ భర్తలు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మంచి భార్యలు ఉన్నారు, చెడ్డ భార్యలు ఉన్నారు. బహుశా ఈ సంవత్సర కాలము, బహుశా సంవత్సరం అనుకుంటాను, సంవత్సరం 6 నెలలో 8 నెలలు అనుకుంటాను. బహుశా ఈ 6-8 నెలల్లో బహుశా అనుకోనొచ్చు, పెళ్ళి ఎందుకులే, ఎందుకు ఈ ఖర్చు, ఎందుకు ఇదంతా అని వారికి ఆలోచన వచ్చిందేమో, నాకు తెలీదు. ఒకవేళ అలాగా పరిశుద్ధపరచబడకుండా వివాహము కాకుండా ఒకవేళ వారు సహజీవనం చేసినట్టయితే అది శాపంగా వారు మిగిలిపోనండి. ఎందుకంటే వివాహం ద్వారా దేవుడు వారిపై శాపాన్ని తీసివేసేస్తాడు. వివాహము ద్వారా వారి పైన ఉన్న శాపాలన్నీ దేవుడు ఏం చేస్తాడు? తీసివేసేస్తాడు. వారి పితృల పాపం కావచ్చు, పితృల శాపం కావచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతుందో తెలుసా? ఈ రోజు దేవుడు దాన్ని కడిగి వేసి వారి నీతిమంతులుగా దేవుడు చేస్తాడు. బికాస్ మ్యారేజ్ ఇస్ హానరబుల్ అండ్ ఆల్. అంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఇట్స్ హోలీ, అది పరిశుద్ధమైనదని బైబిల్ చెప్తుందండి. కాబట్టి బైబిల్ గ్రంథంలో చెడ్డ భార్యలు ఉన్నారు, మంచి భార్యలు ఉన్నారు, చెడ్డ భర్తలు ఉన్నారు, మంచి భర్తలు ఉన్నారండి. నేను ఒక ఫ్రెండ్ నాకు ఒక మెసేజ్ పెట్టాడు అంట. ఫర్ ఎవ్రీ మ్యాన్ బ్లెస్సింగ్ దేర్ ఇస్ అ ఉమెన్. అంటే ప్రతి పురుషుడు వెనకాల ఎవరున్నారు? స్త్రీ ఉంది. ప్రతి పురుషుడు ఆశీర్వదించబడటానికి ఒక స్త్రీ ఉంటుంది. అటువలే ప్రతి పురుషుడు నాశనానికి ఇద్దరు ఉంటారంట. భర్త నాశనం అవడానికి ఇద్దరు, దీవించబడటానికి ఒకరు, శపించబడటానికి ఇద్దరు. అది ఎవరు తెలుసా? ఒక భార్య, 2 తల్లి. భార్య, తల్లి అంటే పురుషుడి యొక్క తల్లి. ఎందుకంటే ఇంతవరకు తల్లి ఏం చేస్తుందంటే కుమారుని లాలన పాలన అన్ని ఏం చేస్తుందంట ఇస్తూ. సడన్ గా ఒక భార్య, ఒక స్త్రీ వచ్చింది అనుకోండి, ఈ తల్లి ఏం చేస్తా చెప్పండి? తట్టుకోలేదంట. ఇప్పుడు ఒక పురుషుడు ఎంతమంది కొట్టుకుంటారు? ఇద్దరు. ఒక పక్కేమో భార్య, ఒక పక్కేమో తల్లి. వీళ్ళిద్దరు పక్కన కుమారుడు ఏం చేస్తాడు? ఇటు చెప్పలేడు, అటు చెప్పలేడు. ఏమంటదంటే మీ అమ్మతో చెప్పలేమని ఈవిడ అంటారు. అటు పక్కనే ఉంటుంది, ఎవరో బాబు బెల్లం వచ్చి కదా బెల్లంగా మారిపోయిందా? చూడండి, ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ ఏమంటుందంటే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. అంటే ఎముకలను కుల్లిగా మార్చేసి, అనగా ఎముకలన్నీ కూడా చెదపట్టేస్తాయంట. ఒకవేళ భార్య భర్తకు సరి అయిన రీతిలో భర్తను గౌరవించకపోతే, భర్తను ఆమె ఆదరించకపోతే భర్త యొక్క శరీరం ఎలా మారిపోతుంది? క్షీణించిపోతుంది. అనగా శారీరకంగా, మానసికంగా అతను కృషించిపోతాడు. అటువలే భార్య విషయంలో కూడా భర్త అన్నిటికంటే ఎక్కువగా భార్యను ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రభువునికి వలే ఎలాగైతే క్రీస్తు భార్య కోసం తన ప్రాణం పెట్టి అది కలంకమైనను మరి అట్టిది ఏదేం లేకుండా ఉండుటకు ఉదక స్నానం చేత ఎలాగైతే తను అప్పగించుకొని పవిత్రపరిచి పరిశుద్ధాలుగా చేశాడు, భర్త కూడా భార్యను అలాగా ప్రేమించాలి. ఎందుకంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనదండి. అది ఘనమైన ఈ వివాహాన్ని దేవుడే ఏర్పాటు చేశాడండి. కాబట్టి మీరిరువురు దీవించబడాలంటే, నువ్వు ఇప్పుడు ఒకడు కాదు, ఇద్దరు ఒకటిగా చేయబడుతున్నారు. యువర్ 2 are going to become 1. కాబట్టి ఇరువురు ఒకటిగా చేయబడుతున్నారు. ఇప్పుడు మీ జీవితంలో జరిగిపోయింది. కానీ ఇప్పుడు జరగవలసింది ఏంటంటే మీ జీవితాలు క్రీస్తు అనే పునాది మీద మీరు ఏం చేయాలి? కట్టుకోవాలి. బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను. అది ఎక్కడ కట్టాడు? బండ మీద కట్టాడు. బుద్ధి లేని వాడు ఇల్లు కట్టాడు, ఇసుక మీద కట్టాడు. ఇసుక మీద కట్టిన ఇల్లు వాన వచ్చింది, వరద వచ్చింది, అదేమైంది? పడిపోయింది. కానీ బండ మీద కట్టబడిన ఇల్లు కూలిపోలేదు. ఈరోజు వీరిరువురిని ఆ క్రీస్తు అనే బండ పైన వీరిని జతపరచడానికి మనం అందరం వచ్చి ఉన్నాం.
సమృద్ధిగా దేవుడు దీవించాలి, వారి జీవితంలో ఏ లోటు ఉండకూడదని మేము వచ్చాము. అటువైపు మీరు అందరూ వచ్చారు. ఈరోజు చాలా బాగా ఉంది, టెంట్లు వేసారు, ఒక్క పెడుతున్నాం, ఇసురుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ క్రైస్తవులు అయితే మీరు చేయవలసింది వారి ఇరువురి కోసం ప్రార్థన చేయండి. వారి ఇరువురి కోసం మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. గనుక దేవుడు వారి వివాహాన్ని దీవించాలని, అభివృద్ధిగా సమృద్ధిగా దీవించాలని ప్రభు నామం పేరట, నేను క్రీస్తు నామం పేరట తెలియపరుస్తున్నాను.